క్రైస్తవులు క్రైస్తవులని గొప్పగా మాట్లాడుతున్నారు. ఓకే, ఇదే పాయింట్ నేను మాట్లాడుతున్నాను. ఆమెకి లేని బాధ మీకేంటి? ఎందుకంటే నాకు బాధమ్మా ఆల్రెడీ ఏం చెప్పారు. ఒక్క నిమిషం నన్ను మాట్లాడివ్వండి. ఒక్క నిమిషం మాట్లాడండి. దానికి సమాధానం చెప్తాను. ఎవరికి పట్టలేదు, నీకు ఒక్కడికే ఎందుకు పట్టింది అని అడిగారండి. నేనేమంటున్నానంటే, నేను వేరు సార్. నేను మీకు కష్టం వచ్చినా నేను అలాగే మాట్లాడతాను. నా మనసు ఊరుకోదు, నా పద్ధతి అది. నేను ఒక్కడ మాట్లాడమేంటి సార్? అభినయ్ మాట్లాడదా? ఇంకా అభినయ్ అరెస్ట్ చేయాలి, కేసు పెట్టారులేండి, ఫ్రీగా వదిలిపెట్టలే. ఆయనకు కూడా కావాల్సిన ఇచ్చారు. ఆయనకి రాజానగరంలో వచ్చినాయి ఆ నోటీసులు. ఆయన్ని అరెస్ట్ చేస్తారు. వీకేఆర్ మీద కేసు పెట్టారు, హర్ష్ కుమార్ గారి మీద కేసు పెట్టారు, కేఏ పాల్ గారి మీద కేసు పెట్టారు. ఎందుకు పెట్టలేదు సార్? నేను ఒక్కడైనా కోన్కిస్కా గొట్టంగా నేనేమన్నా సార్ ఒక్కడనే అంటారు మీరు? ఎంతో మంది, కొన్ని లక్షల మంది క్రైస్తవులు కొట్లాడుతున్నారు ఇవాళకి కూడా. ఈ సిస్టర్ ఒక మాట అడిగారు, జెసికా ప్రవీణ్ గారికి లేని బాధ మీకెందుకు అని. ఒక్క విషయం చెప్తాను, చాలా క్షమించమని అంటే ఒకటి చెప్తానండి. ఒకటి ఇప్పుడు మీరే చెప్పారు కదా, జెసికా గారు హామ్ చేసిన వాళ్ళని క్షమించాలంటే, హామ్ చేశారంటే చంపారని ఆవిడ కూడా ఒప్పుకున్నట్టే కదా. ఒకవేళ యాక్సిడెంట్ అని ఆవిడ నమ్మితే మరి బైక్ ని క్షమించమంటుంది ఆవిడ? కాదు కదా. ఎవరో దీని వెనక కుట్రకారులు ఉన్నారు, హంతకులు ఉన్నారు, నిందితులు ఉన్నారు. కాబట్టి వాళ్ళని బైబిల్లో చెప్పిన విధానాన్ని బట్టి మనం క్షమిద్దామనే కదా మాట్లాడేది. ఒక విషయం అమ్మా, ఇద్దరు ఆడపిల్లలు, మీరు ఒక ఆడబిడ్డ, కట్టుకున్న భర్త చనిపోయినటువంటి స్థితి, చాలా బెదిరింపులు ఉన్నాయని వాళ్ళు నెత్తినోరు కొట్టుకొని చెప్పారు ఫ్యామిలీతో మేము మాట్లాడినప్పుడు. ఆ బిడ్డని, తన పెద్ద బిడ్డని చంపుతానని బెదిరిస్తున్నారు అని ప్రవీణ్ అన్న అనేక సందర్భాల్లో మాట్లాడారు. తనకి ప్రాణాపాయం ఉందని చెప్పారు. ఆ బిడ్డను తీసుకుని ఏప్రిల్ నెల 17వ తారీఖున అమెరికా వెళ్ళిపోవాలి, వీసా కూడా రెడీ అయింది ఆ బిడ్డకి. అలాంటి స్థితిలో ఈయన చంపేశారు. ఇప్పుడు ఉన్న ఒక్కగానొక్క బిడ్డని, చిన్న బిడ్డ 4 ఏళ్ళు ఉంటాయమ్మా, వాళ్ళని కాపాడుకోవాలా? రోడ్డు మీదకి వచ్చి చనిపోయిన వ్యక్తి గురించి మిగతా వాళ్ళకి టార్గెట్ కావాలా? మీరేం చేస్తారమ్మా? మీరైతే ఏం చేస్తారు ఆవిడ ప్లేస్లో ఉంటే? ఆవిడ నిస్సహాయ స్థితిని వాడుకున్నారు తప్ప సాయం చేశారా? గవర్నమెంట్ వాళ్ళకి సాయం చేశారమ్మా? పోస్ట్ మార్టం రిపోర్టు 2 వారాలు పట్టిందమ్మా. 2 వారాల తర్వాత ఇచ్చేంత ఏం జరిగిందమ్మా అక్కడ? పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వడానికి గవర్నమెంట్ సాయం చేసిందా? మసిపూసి మారేడికాయం చేసింది గవర్నమెంట్. ఎవరికి సాయం చేసింది? మీ దగ్గర ఎలాంటి ఆధారాలు లేనప్పుడు మీరు అట్లనే ఎలా అంటారు? నేను అట్లే మేము అనుమానాలు ఉన్నాయని చెప్తున్నాం. అనుమానించొద్దా? ఎవరికి? నేను చెప్తాను వినండి. యాక్సిడెంట్ లో మనిషి చనిపోయిన చోట యాక్సిడెంట్ అని అంటున్నారు కదా, ఆ మనిషి చనిపోయిన చోట ఆయన మీద బండి అలాగే పడుకోబెట్టారు. ఒక యాక్సిడెంట్ అట్లా జరగడం మేము ఎప్పుడు చూడాలి, అది మా అనుమానం అండి. మీకు రాలేదా? రోడ్డు మీద నుంచి ఒక బండి కింద పడితే మనిషి ఒక్కిలు పడతాడు, బండి ఒక్కిలు పడతాడు, కానీ బండిని మీద పడుకోబెట్టుకుంటారా? అది జరిగే పనేనా? అనుమానం వచ్చింది సార్. మరి మీకెందుకు రాలేదు నాకు తెలియదు, నాకైతే వచ్చింది చూసినప్పుడు. రెండో విషయం చెప్తున్నాను వినండి. ఆ మనిషి చనిపోయినటువంటి స్థలం దగ్గర 2 కర్రలు, రక్తం వంటినటువంటి 2 కర్రలు పడిపోయి ఉన్నాయి. వాటిని దాదాపు 24 గంటల వరకు కలెక్ట్ చేసుకోవాలి. ఏదైనా సరే ఒక కీలకమైనటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు పంచనామా జరిపిస్తారు లేదా? మనిషి ఈ రోజు రాత్రిపూట చచ్చిపోతే రేపు రాత్రి వరకు కనీసం ఆ స్థలానికి ఒక రిబ్బన్ కూడా కట్టలే. సాక్ష్యాలు ఏమైపోవాలండి? మాకు అనుమానం ఉంది సార్. అంత పెద్ద ఆ హెల్మెట్ గురించి మీకు నేను బండి తోలను, పెద్దగా జావా హెల్మెట్ అంటారట, బస్ కింద పడ్డా పగలదంట. అది మాకెవరి మీద అనుమానం లేదు సార్. అది హత్య అన్న అనుమానం ఉంది. మీ మీద ఉందని నేను చెప్పలా, నా మీద ఉందని నేను చెప్పలా. అది హత్యలా కనపడుతుంది అని చెప్పాం. అంటే ఏమనాలి పోలీసులు? మీకు అనుమానాలు ఉన్నాయి, మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం, అది ఎంత నిజమో ఎంత అబద్ధమో చెప్తామన్నారు, కానీ ఆధారాలు పట్టరా అంటారా? మరి నన్ను కూర్చోబెట్టండి సార్. ఒక్కరోజు ముఖ్యమంత్రి అర్జున్ కూర్చోబెట్టట్టు, ఒక్కరోజు ఐజీ స్థానంలో నన్ను కూర్చోబెట్టండి, నేను పట్టుకొస్తా. రిక్వెస్ట్ చేసిన సార్, నన్ను కూర్చోబెట్టండి సార్. ఒక 24 గంటల పాటు నన్ను ఐజీ స్థానంలో కూర్చోబెట్టండి దయచేసి. పోలీస్ డిపార్ట్మెంట్ కొంత నాకు సహకరించమని చెప్పండి, నేను పట్టుకొస్తాను ఆధారాలు ఏమన్నా ఉంటే. లేకపోతే అనవసరంగా అనుమానించానని క్షమాపణ చెప్తా కదా. అది కూర్చోబెడితేనే సాధ్యమా? కూర్చోబెట్టకుండా కూడా తీసుకురావచ్చేమో కదా. పోలీస్ స్టేషన్ లోకి నన్ను తీసుకుని వెళ్తే కనీసం ఇంట్లో ఉన్న వాళ్ళు ఆడికి వస్తే కలవడానికి కూడా లోపలికి రాని గెంటేశారు. మామూలు పర్సన్ గా నాకు ఆధారాలు ఇస్తారమ్మా? సార్, క్రిస్టియన్ సమాజం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయదన్నారు. అలాగే చంద్రబాబు నాయుడిని మళ్ళీ ముఖ్యమంత్రి కానివ్వము అంటున్నారు. క్రిస్టియన్స్ అందరూ కూడా ప్రతి ఒక్క అభ్యర్థి మీద పోటీ చేస్తారు. పార్టీ పెట్టే ఆలోచన ఉందా? లేదండి, మేము అలా చెప్పలేము కదా. ఏమండి అమ్మా, నియోజకవర్గానికి ఒకళ్ళు నిలబడతారు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, మీరు కూడా నిలబడుతుంది.
టెన్షన్ సరిపోకి వెళ్తుంది మళ్ళీ. కదా. నెక్స్ట్ సీఎం మీరే అవుతారా? ఎవరు? ఎవరు కానివ్వరని చెప్పి. అవును అవును, మీరు చూసారు కదా అసలు ప్రధానమంత్రిని టార్గెట్ చేసుకున్నాను. నెక్స్ట్ పాలిటిక్స్ కాదండి. కాబట్టి నెక్స్ట్ పొలిటికల్ నేను ఇప్పుడే ఉన్నాను పొలిటికల్, ప్రత్యేకంగా పాలిటిక్స్ లోకి వచ్చాను. కాంగ్రెస్ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ గా ఉన్నాను, ప్రచార కమిటీ 3 ఏళ్లుగా ఉంటున్నాను. ఏమండి, మొత్తం అంటే ఈ పహల్గామ్ అటాక్ గురించి నేను స్పష్టంగా ఒక ప్రశ్న అడుగుతాను. అందరూ బయటకు వచ్చి ఖండిస్తుంటే ఆ, మీ క్రిస్టియన్ పాస్టర్స్ ఎందుకు బయటకు రావాలి? నా వీడియో మీరు చూడలేదా? సార్ ఒక్క విషయం చెప్తాను, ఒక్క విషయం సార్, ఒక్క విషయం ఏమండి నన్ను వినండి సార్, చెప్పనీరా సార్. నేను ఒకటి అడుగుతా ఉన్నా, మీకే దేశభక్తి ఉన్నట్టు మిగిలిన వాళ్ళందరూ కూడా దేశద్రోహులైనట్టు కొంచెం మాట్లాడకండి. ఒక విషయం చెప్పనండి, ఇప్పుడు 26 మందిని చంపేశారు కదా 4 ఉగ్రవాదులు వచ్చారు కదా, వచ్చారా లేదా? ఆ 4 అసలు భారతదేశంలోనికి రానిచ్చింది ఎవడు సార్? ఎట్టొచ్చారు వాళ్ళు భారతదేశంలోనికి? ఎవరు తీసుకొచ్చారో వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది ఎవరు? భద్రతా వ్యవస్థ ఏం చేస్తుంది సార్? నిఘా వ్యవస్థ ఏం చేస్తుంది? కేంద్ర హోంమంత్రి ఏం చేస్తున్నారు? నన్ను అడుగుతారేంటి సార్? వాళ్ళని అడగండి. పెహల్గాం మీదకి వెళ్దామా? అక్కడ జరిగినటువంటి ఆ పరిస్థితిని బట్టి పాకిస్తాన్ మీద యుద్ధం అంటున్నారు. నలుగురిని ఎక్కడో కొండల్లో కూర్చొని ఉన్నారని తెల్లారే పట్టుకొచ్చారా లేదా? మరి లోపలికి వచ్చేటప్పుడు మీ సీసీ కెమెరాలు లేకపోతే మీ ఏమంటారు డ్రోన్లని ఏం చేశారు సార్? ఎక్కడ తాగి పడుకున్నాయా నాలాగా? మళ్ళీ కేసు అవుతుంది. ఇక అది నాకు తప్పలేదు సార్. ఒక్కసారి చంపేశారు సార్. ఉగ్రవాదానికి మతం ఏంటి సార్ అంటున్నా. మీకు విషయం చెప్తాను నేను, వినండి సార్. వాడు మూర్ఖుడు. మతం పేరు చెప్పి చంపిన వాడు ఉన్మాది. ఎవడైతే మతం పేరుతో ఎదుటి మతాల వాళ్ళని చంపుతున్నాడో వాడు క్రైస్తవుడైనా ఉన్మాదే, వాడు హిందువైనా ఉన్మాదే, వాడు ముస్లిం అయినా ఉన్మాదే. మీరు ఉగ్రవాదాన్ని ఒక మతానికి ఎలా అంటగడతారు? ఎవరు? అంతే సార్. ఇప్పుడు MGBS బస్ స్టాండ్ దగ్గర అర్జెంట్ గా సెక్యూరిటీ పెట్టమనండి. ఎందుకంటే ఈ లైవ్ చూసిన తర్వాత క్రైస్తవులు అందరూ వెళ్ళి పడిపోతారు. ఇక్కడ న్యాయం కోసం అరుస్తుంటే రెచ్చగొడుతున్నట్లు కనపడుతుంది. ఏది మీరు ఏమంటారు? బతికినంతకాలం వాళ్ళ కాళ్ళు నొక్కమంటారా? ఎవరు? మరి నిలబెడతారంటే మీకెందుకు కోపం వస్తుంది? మిమ్మల్ని నిలబడమన్నా? ఎవరు? క్రిస్టియన్స్ రెచ్చగొట్టం కాదు, మా ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నాం. మా ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నాం. ఖచ్చితంగా చెప్తాం సార్. మా పార్టీతోనే పని ఉంది మాకు. ఒక్క పార్టీ మాట్లాడలేదు మా వాడికి న్యాయం జరిగినప్పుడు. పార్టీతో మీకే పని అంటారు సార్. ఎవరు? క్రైస్తవులు మొత్తం కూడా ఇవాళ క్రిస్టియన్కి ఏం జరిగినా అది ఫ్యామిలీగానే ఉంటుంది. మీకేం జరిగినా వస్తాం మేము సార్. రేపొద్దున మిమ్మల్ని ఎవరో చంపుతారు సార్. పలానా ఆడపిల్లతో అక్రమ సంబంధం ఉంది అందుకే చచ్చిపోయాడు అని చెప్తారు. మీ ఫ్యామిలీ వదులుతారే? మేము వస్తాం ఖచ్చితంగా. మేము వస్తాం సార్ ఖచ్చితంగా. ఒకవేళ ఆ కేసుని ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి చచ్చాడు అని మూసినా మేము వస్తాం మాట్లాడడానికి. రెచ్చగొట్టాం ఇది డెఫినేషన్ ఏమైనా ఉంటే చెప్పండి సార్. తల్లి ఒక ప్రశ్న అన్నా, ఒక్క విషయం. కోర్టులను మాత్రమే నమ్ముతున్నాం. కోర్టుల మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. న్యాయ వ్యవస్థ మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. న్యాయవాదిని నమ్ముతాం. కోర్టులో పనిచేసే క్లర్క్ను కూడా నమ్ముతాం సార్. మేము ఈ దేశం ఈ రోజు ఇలా ఉంది అంటే దానికి 2 కారణం. ఒకటి రాజ్యాంగం, 2వది న్యాయ వ్యవస్థ. మేము బలంగా నమ్ముతున్నాం. ఎవరు? ఆంధ్ర కోర్టులో కేసు వేసాం సార్. కేపాల్ గారు కేసు వేశారు. ఆగస్టు నెలలో మళ్ళీ దానికి సంబంధించిన హీరింగ్ ఉంది. ఓడిపోయారని మీరేలా చెప్తారు? జైలు దగ్గరికి వెళ్ళొచ్చాక ఏం నేర్చుకున్నారని నాకు జైలు జీవితం చాలా నేర్పింది. ఒక్కసారి జైలుకి వెళ్ళినా, ఒక్కసారి చావు బ్రతుకుల మధ్య హాస్పిటల్కి వెళ్ళినా చాలా విషయాలు తెలుస్తాయి సార్. చాలా విషయాలు అర్థమవుతాయి. అప్పుడు ఏం తెలిసింది అంటే సార్, సైనింగ్ అథారిటీ లేని వాడు ఎంత గొప్పోడైనా సరే వాడి బతుకు కుక్క బతికే భారతదేశంలో అని నేర్చుకున్నాను నేను. సంతకం పెట్టే స్థానంలో మనవాళ్ళు ఉండాలి. అలా లేకపోతే మనకు న్యాయం జరగదు అని నేర్చుకున్నాను నేను. అధికారులు అన్యాయం చేసిన ఎదురు తిరిగి ప్రశ్నించడానికి మన శక్తి సరిపోదు అని నేర్చుకున్నాను నేను. పవర్ అంతా ఎక్కడుందో ఆ వైపుకి అడుగులు వేయాలి అని నేర్చుకున్నాను నేను. సమస్యకి అదే పరిష్కారం అని నేర్చుకున్నాను నేను. ఇంకేమంటారు? చంద్రబాబు నాయుడు గారు 5 నెలలు జైల్లో ఉన్నారు సార్. నెక్స్ట్ ఏమయ్యారు?
జగన్మోహన్ రెడ్డి గారు వినండి సార్, వినండమ్మా మహాత్మా గాంధీ జైల్లో ఉన్నారు లేరా అంబేద్కర్ గారు జైల్లో ఉన్నారు లేరా? నేను చెప్పేది వినండి. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నారు, ఆయన వాళ్ళ రేవంత్ రెడ్డి గారు జైలుకి వెళ్ళి వచ్చారు. అంటే చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. ఎవరికి? నెక్స్ట్ సీఎం ఎవరు? నాకంటే ఎక్కువ సంతోషం దొరికింది మీరు కూడా 2 వారాలు వెళ్ళండి, అజయ్ బాబు గారు, చాలా బాగుంటుంది. మీరు కూడా వెళ్ళండి. మీరు ఇప్పుడు మతాల గురించి చెప్పడం, మతాల గురించి చెప్పడం, ఈ రోజు ప్రభుత్వాలంతా కూడా వేరే వేరేగా మాట్లాడడం, అందరినీ క్రిస్టియన్ కమ్యూనిటీ మొత్తాన్ని కూడా మీ వైపు తిప్పుకోవడం. నెక్స్ట్ మీరు ఒక అంటే ఇప్పుడు కాంగ్రెస్ లో నుంచి కూడా రిజైన్ చేశారని మీరు చెప్తున్నారు కాబట్టి నెక్స్ట్ మీరు పార్టీ పెట్టుకోవడానికి ఇదే తొలిమెట్టు అని చెప్పి మీరు అనుకుంటున్నారా? దీని నుంచి మనం అది ఇంకా ఒట్టి ఆలోచన. సిచ్యువేషన్ యూజ్ ఇన్ని చెప్పిన అది నిజమైతే అదే మాట చెప్పాను కదా. పార్టీ అది పెట్టి ఎవరు direct గా చెప్పరు కాదమ్మా, కదా, అవును, నిజమని చెప్పి. ఒక నిమిషం సార్ అడిగారు. పార్టీ పెట్టడానికి నెలకి 25,000 ఈఎంఐ కట్టడానికే ఎట్లా అని ఆలోచించే వ్యక్తిని పార్టీ పెట్టి ఎక్కడ సంస్థ నడపాలా? నాకు బాగా ఇస్తారమ్మా. మీరు కూడా క్రైస్తవులందరూ ఫండ్స్ ఇస్తారు, మీరు కూడా ఇమ్మీడియట్ గా క్రైస్తవుల తరఫున మాట్లాడండి, అకౌంట్ ఒకటి ఓపెన్ చేయండి, కావాల్సింది నేను భారతీయుల తరపున అంత పెద్ద ప్రపంచ దూత ఇక్కడ నుంచి ట్రంప్తో మాట్లాడే పెద్ద వ్యక్తి వాళ్ళే ఎలక్షన్ లో ఎవడు ఓడిపోయాడు. నెక్స్ట్ మీ పరిస్థితి గెలుస్తానని అనుకుంటున్నావా? ఎవరు చెప్పారు అసలు? ఆగండి ఒక్క నిమిషం. ఇప్పుడు ఓడిపోతే మీకు ఒక విషయం తెలుసో తెలీదు నేను చెప్తున్నాను. గెలిచిన వాడిని ఎంపీ అంటారు, ఓడిపోతే కంటెస్టెడ్ ఎంపీ అంటారు. ఏమన్నా తేడా ఉందా? కంటెస్టెడ్ ఆడేది కదా. అధికారం రాదు కదా ఎవడు. ఎవరికి? ఇప్పుడు మీరైనా కనీసం ఆత్మగౌరవం మిగులుతుంది కదా సార్, కనీసం ఆత్మగౌరవం మిగులుతుంది. నేను ఒక విషయం చెప్తాను సార్, దయచేసి వినండి. రొమ్ముల మీద పన్ను వేసినప్పుడు ఒక తల్లి గంగేలినో, ఆ తల్లి పేరు ఏదో అంటారు, గంగేలినో, కత్తి తీసుకొని రొమ్మును నరికింది. ఎందుకు సార్? నిరసన తెలియచేసింది. నిరసన తెలియజేస్తామని చెప్తున్నాను. నిరసన తెలియజేయడానికి ఇది ఒక పద్ధతి అంటున్నాను. సార్ మీరు అంతే. మీరు తెలియజేసే నిరసన ఏదైతే ఉందో ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ పహల్గామ్ ఇన్సిడెంట్ ఉంది కదా, దాన్ని రెచ్చగొట్టేలా ఉంటుందా లేదా సామరస్యంగా అమ్మా, నరేంద్ర మోడీ గారికి పూర్తిగా ఈ విషయంలో క్రైస్తవ సమాజం అంతా అండగా నిలబడుతుంది. వినండి దయచేసి. కేంద్ర ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్నా మేమందరం కూడా నరేంద్ర మోడీ గారితో కలిసి ముందడుగు వేస్తాం. అలాంటప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ కి దగ్గరలో ఒక 1 వీక్ ఒక 10 days ఈ టైంలోనే మీరు ఇలాంటి పని చేయాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు నేనేం చేశాను? నేను రాజీనామా చేస్తే ప్రభుత్వం కూలిపోద్దని నాకు అర్థం కాలేదు తల్లి, క్షమించి. ఏ టైంలో చేయడం దేనికి అని? ఈ టైమే కాదు, ఏ టైం అయినా. పొద్దున అన్నం తిన్నాను, సాయంత్రం పూట అన్నం తింటాను. మత విద్వేషాలు ఏమి లేవమ్మా. ఇప్పుడు ఏంటో తెలుసా, చిన్న విషయం చెప్పి ముగించేస్తాను. నిలబడడానికి ముందు బజార్లో ప్రతిరోజు భర్త వాళ్ళ ఆమెను బాగా తన్నేవాడట. ఆ తల్లి ఉంది కదా, ఆ తల్లి ఏడుస్తా ఉండేదట. ఏడుస్తా ఉంటే పోలీసులు వచ్చి ఒక రోజు అరెస్ట్ చేశారట. ఆవిడ ఎందుకు అరెస్ట్ చేశారు సార్ అంటే, నువ్వు అరుస్తుంటే న్యూసెన్స్ జరుగుతుంది బజార్లో అన్నారట. అప్పుడు ఆవిడ అందంట, మా ఆయన తంతన్నాడుగా, ఆయన అరెస్ట్ చేయరా అందంట. ఆయన తనడం గురించి మాకు తెలియదండి, నువ్వు అరిసావు కాబట్టి న్యూసెన్స్ అన్నారంట. అట్లుంది మీరు చెప్పేది. మీరు చేసేది అదే అవుతుంది. మే 3వ తారీఖు సార్, మే 3వ తారీఖు జరగబోతున్నటువంటి హైదరాబాద్ మెగా క్రిస్టియన్ కాన్ఫరెన్స్ కి మీ అందరూ కూడా రావాలని చెప్పి హృదయపూర్వకంగా